వాళ్ళు చెప్పేది బాగానే ఉంది కానీ అమలు పరచలేదు కదా. చెప్తారు అలాగా జరిగే పనులు కావాలి. ఇంతకుముందు పెంచారు, ఇప్పుడు తగ్గించారు అంతే. నన్ను డీమార్ట్కి వెళ్ళాను, పాత రేట్లే ఉన్నాయి. మాటల వరకే పనులు ఏం జరగలేదండి. అన్ని వాగ్దానాలే చేశారు కానీ ఒక్కటి చెల్లించలేదు. కేంద్రం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జీఎస్టీ సంస్కరణల ఫలాలు సామాన్యులకు చేరువయ్యాయా లేక ఇంకొంత సమయం పడుతుందా? ఎంతో ఆతృతగా జీఎస్టీ తగ్గింపులపై ఎదురుచూస్తూ వస్తున్న ప్రజలు ఇప్పుడు ఏమనుకుంటున్నారు? ఒక్కసారి విశాఖలో సామాన్యులు ఏమనుకుంటున్నారో వారి మాటల్లోనే విందాం. ఏది పాల ప్యాకెట్లు తగ్గిస్తా ఉన్నారు, తగ్గించలేదు ఇంతవరకు. ఏ నిత్యావసర ధరలు ఏదో ఇంతవరకు 22 అన్నారు, 22 పోయి 23 వచ్చింది. ఏ లేదు, 24 వస్తుంది. ఏ లేదు, అన్నీ అంబక్కి అంతా. కానీ పైనుంచి ఆదేశాలు కింద పాటించట్లేదు అనుకుంటారా? పాటిస్తలేదు కదండి. పాటిస్తే అన్నీ తగ్గుతాయి కదా వెంటనే. వాళ్ళు చెప్పేది బాగానే ఉంది కానీ అమలు పరచలేదు కదా. వీళ్ళు అన్నారు ఆ రేట్లే ఉన్నాయి, రేటు తగ్గించలేదు. మీరు చూడండి, ఎంఆర్పి అదే ఉంది. ఇంకా జిఎస్టీకి ఏం తగ్గుతుంది అక్కడ లేదు. అదే చెప్తారు అలాగా జరిగే పనులు కావాలి. పైనుంచి ఆదేశాలు కింద వరకు అమలు అవ్వట్లేదు. అవ్వట్లేదు. ఇంకా మామూలుగా రెగ్యులేషన్ చేయలేదు. ఇంకా వాళ్ళు రేట్లు యాస్టీజ్గానే ఉన్నాయి, రేట్లు ఏం తగ్గలేదు. వాళ్ళు చెప్పడం వరకే కానీ చేసేదేం కనబడతలేదు. కూటమి ప్రభుత్వం చేసేదేం కనబడతలేదు. వాళ్ళు చెప్పడం వరకే, అది వాళ్ళు ఏది ఇది లేదు వాళ్ళది. అంటే పాత స్టాక్ ఉండిపోయింది, అది క్లియర్ అయితే కానీ మేము కొత్త రేట్లు అమలు చేయమంటున్నారు. అవి చెప్పడం వరకేనండి. పాత ఏంటి కొత్త ఏంటి, ఎప్పుడైతే ఇది వచ్చిందో, సర్కిల్ వచ్చిందో వాళ్ళు ఆటోమేటిక్గా దాన్ని అమలు చేయాలి. ఇంతకుముందు పెంచారు, ఇప్పుడు తగ్గించారు అంతే. ఇందులో ఏం లేదు, లాభమే లేదు కస్టమర్. అంటే 22వ తారీఖు నుంచి బాగా తగ్గుతాయి ధరలు అన్నారు కదా. అవును సార్, ఇంతకుముందు సంవత్సరం కిందట పెంచారు, ఇప్పుడు తగ్గించారు అంతే. ఇందులో కొత్తగా తగ్గేది ఏం లేదు. అవి పెద్దవాళ్ళకే చిన్నవాళ్ళకే ఉండవు కదా. ఏముంటాయి, చిన్నవాళ్ళ గృహోపకరణాలు అంటున్నారు, బియ్యం అంటున్నారు. బియ్యంకి ఏమైనా ట్యాక్స్ ఇంత ముందు లేదు, ఇప్పుడు లేదు. ఆయిల్స్ తగ్గించట్లేదు, పెట్రోల్ లేదు, గ్యాస్ లేదు. చిన్నవాళ్ళకంటే ఏం ఫలాలు వస్తాయండి? ఐస్ క్రీమ్ తినాలి, చాక్లెట్లు తినాలి ఆ రోజును. అవేనా చిన్నవాళ్ళకి ఫలాలు? ఇంకేమైనా ఉన్నాయో చెప్పండి మీరు. ఇప్పుడు పాల ఉత్పత్తులు అంటున్నారు, పాల ఉత్పత్తులు ఏమున్నాయండి? మామూలు డైలీ వాడిన పాలు ఏమైనా ఉన్నాయా? టెట్రా ప్యాకెట్లు అంటారు, టెట్రా ప్యాకెట్లు ఎవరో వాడుతారు. అవి పెద్ద వాళ్ళకి తప్ప చిన్న వాళ్ళకి, మధ్యతరగతి కుటుంబం సామాన్యులకి ఏం ఉండదండి. ఆయిల్ డబ్బా తీసుకున్నాం సార్, ఎంత పడింది? అడిగితే 2430 రూపాయలు సార్. తగ్గలేదు సార్. తగ్గితే నుంచి అమల్లోకి వస్తాయన్నారు కదా గవర్నమెంట్, ఇంకా వీళ్ళు అమలు చేయలేదు సార్. అడిగారు మరి అమలు ఎందుకు చేయలేదు? అంటే అవునంటే స్టాకు ఉన్నది కదా, మరి ఆ స్టాక్ ఎక్కువ తెచ్చాం కదా, ఈ స్టాక్ అయిపోయిన తర్వాత అప్పుడు అది ఆ స్టాక్ ఇస్తామంటారు. మరి ఈ ఫలాలు దసరాకే అందిస్తామని గవర్నమెంట్ చెప్పింది. మనకేం అనిపించలేదు, తగ్గించిన రేట్ ఏమైనా కనిపించాయా? ఎక్కడేం లేదు. అది గవర్నమెంట్ అడుగుతారా? పోరాడడానికి అయితే దేనికే మరి సిద్ధంగా ఉండాలి. మరి ఎక్కడైతే బెనిఫిట్స్ అయితే మనకేం కనబడట్లేదు. నన్ను డీమార్ట్కి వెళ్ళాను, పాత రేట్లే ఉన్నాయి. దట్టు పాలు, గోద్రేజ్ పాలు 48 ఉండేది 50 చేశాడు, 2 రూపీస్ హైక్ చేశాడు. జిఎస్టీ ప్రస్తుతం మాత్రం ఏమి ఇంపాక్ట్ లేదు. వైజాగ్లో పర్టికులర్గా ఈ ఎసెన్షియల్ గుడ్స్ ఏమి ఆ పాత రేట్లే ఉన్నాయి, తగ్గింపు ఏం లేదు. దసరా కల్లా అందరూ ఆనందంగా ఆనందం ఉన్నారు అన్నారు. మరి దానికి జీవో రావాలి, కంపెనీలు వాళ్ళ రేట్లు ఫిక్స్ చేయాలి కదా. ఇట్ విల్ టేక్ టైం అంటున్నారు, టైం పడుతుంది అని చెప్తున్నారు. నేను ఎంక్వైరీ చేస్తే ఈ కొత్త రేట్లు ఇంకా రాలేదండి, మాకు కొత్త రేట్లు వస్తే కానీ ఫిక్స్ చేయలేమని చెప్తున్నారు. అది ఓకే, దసరాకి వస్తే సంతోషమే. జీఎస్టీ తీయడం వల్ల చాలా ఉపయోగమేనండి. అంటే కొంతమందికి ఉపయోగం, చాలా మందికి కాదు. పెద్ద వస్తువులు కొనడంలో చాలా తగ్గుతుంది. చిన్న వస్తువుల్లో ఇంకా నాకు తెలియలేదు, నేను ఇంకా కొనలేదు. అయితే టీవీలు, కారులు, వీటికి చాలా బెనిఫిట్ ఉంది. జిఎస్టీ తీయడం చాలా మంచిదే. ఇంకా కొన్ని మంచి పథకాలు తెస్తున్నారు కదా, చాలా సంతోషం. తినే పదార్థాల మీద తగ్గింది కదా, మిల్క్ అనేసరికి నాకు చాలా హ్యాపీ అయింది. ఎందుకంటే మేము తట్టుకోలేము అలాంటి రోజు ఖర్చుల్లో. ఇలాంటి చిన్న వాటి మీద తగ్గడం వల్ల చాలా సంతోషం. కొన్ని షాపింగ్ మాల్స్ వెళ్ళానండి, సేమ్ రేట్స్ ఉన్నాయి, స్టిక్కర్ కానీ ఏం మార్చలేదు, స్టిక్కర్ పెట్టి అమ్ముతున్నారు. బట్ నాకైతే ప్రజెంట్ అయితే ఏం జరగలేదు. పెట్రోలు, డీజిల్, లిక్కర్ వీటి మీద కూడా జిఎస్టీ తగ్గిస్తేనే జిఎస్టీ తగ్గించినట్టు. దట్స్ ఆల్. థ్యాంక్ యూ. తగ్గాలి కదా. సామాన్య ప్రజల కోసం ఈ చిన్న ఐటమ్స్ జిఎస్టీ తగ్గిస్తే బాగుంటుంది. కానీ వెహికల్స్ ఉన్నాయి, వెహికల్స్ అంటే అది 2 వీలర్ విడిచిపెట్టేయండి. 2 వీలర్కి ప్రాబ్లం లేదు, అంటే వాళ్ళు కూడా సామాన్యుడే కొంటారు 2 వీలర్ కూడాను. ఈ 4 వీలర్స్ మాత్రం జిఎస్టీ తగ్గించడం వేస్ట్ అని నాకు ఉంది. అది ప్రభుత్వానికి లబ్ధి వచ్చిందంటే ప్రజలని అది వినియోగించుకోవడానికి అవుద్ది. అది నా ఆలోచన. అది సొసైటీలో 4 వీలర్కి మాత్రం తగ్గించడం వేస్ట్.
ఈ 2 వీలర్ తగ్గిస్తే బాగుంటుంది జిఎస్టీ. అది నా ఆలోచన. మాటల వరకే పనులేం జరగలేదండి. అన్ని వాగ్దానాలే చేశారు కానీ ఒక్కటి చెల్లించలేదు. అంటే పైనుంచి ఆదేశాలు కింద పాటించాలి కదా, వాళ్ళు ఎవరు పాటిస్తున్నారు? ఏమీ పట్టించలేదండి. ఇంతవరకు పెన్షనే లేదు. ఏదో మరి ఈ కాలు కట్ అయిపోవడం వల్ల దేవుడు మనకి అలాగా మరి ఇస్తున్నాను. అలా 3 ఇది సంవత్సరాలు అదిగా అయిందండి ఆ పెన్షన్. చదరం వచ్చినా సరే కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి అన్నీ అయిపోయాయండి. ఇంకా 50 రావాలా మీకు వస్తుందంట. 2 years అయింది ఇంతవరకు రాలేదు. పదే పదే తిరగలేరు కదా మీలాంటి వాళ్ళు. మరి ఏం చేస్తామండి మరి ఎలా మరి ఏదో మరి వెళ్ళాలా ఇవాళ పండగ సీజన్ కానీ సామాన్లు కొందని తీసుకొచ్చింది. అది ఇంటి దగ్గర ఉండడం పరిమితం, ఏం లేదు. అంటే ఏం చేస్తే మంచిది అనుకుంటారు మీ విషయంలో? ఇవి చేస్తాం అవి చేస్తాం అన్నారు కదండి, అవన్నీ అమల్లోకి వస్తే మంచిదండి. మాలాంటి వాళ్ళకి మేలు చేసిన వారు అవుతారు. ఆ పెన్షన్ ఎలిజిబుల్ వస్తే మంచిదని సీఎం గారికి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారికి వేడుకుంటున్నాం. ఆనందంగా ఉంది. ఇంకా టైం పడుతుంది. ఇంకా పాత స్టాక్ ఉంటాయి కదా, అంటే 22 నుంచి అమలుకి వస్తే ఇంకా పాత స్టాక్ ఉంటాయి కదా, అవన్నీ క్లోజ్ అవ్వాలి, మన కొత్త అండర్లో రావాలి. కిరాణా గురించి అయితే గవర్నమెంట్ మొన్న 3 రోజుల కిందట అర్ధరాత్రి నుంచి అమల్లోకి వస్తుంది, 10% తగ్గిస్తామని చెప్పింది. 28 నుంచి 18 వరకు 18 వరకు తగ్గిస్తాం అని చెప్పింది. ఏది కొన్నా సరే పెద్ద వాహనాలకి అయితే వీటికి వాటికి అన్నిటికీ చెప్పి 10% తగ్గిస్తామని చెప్పింది. అది ఎక్కడ తగ్గించినట్టు కనిపించట్లేదు. కొన్ని దగ్గర నుంచి ఒక వాహనం కొంటే ఇంకో వాహనం ఫ్రీ అని చెప్పడం, నిత్యావసర వస్తువుల మీద తగ్గింపు బాగా చెప్పింది. అది అక్కడ కనిపించట్లేదు. ఎక్కడైనా రేట్లు మామూలుగా ఉన్నాయి, ఏమి తగ్గించినట్టే 10% తగ్గించినట్టు ఏం లేదు. దాని మామూలుగా ఏదో ప్రకారంగా పాత రేటు ప్రకారంగా అమ్మేస్తున్నారు. దాని ప్రకారం ఇప్పుడు నా వారం రోజుల నుంచి జిఎంసీ వాళ్ళు రోడ్ల మీద షాపులు గీపులు తీసి చాలా బీభత్సం చేస్తున్నారు. అదొకటి జనాలు ఆ గోడలో ఉన్నారు. ఆ గోడలో పడిపోయి ఇదేం పట్టించుకోవట్లేదు, ఇటువంటి ఏం పట్టించుకోవట్లేదు అసలు ఏమిని. చాలా దారుణం, కొన్ని వేల లక్షల కుటుంబాల్లో రోడ్ల పాలు అయిపోయాయి. మరి గవర్నమెంట్ దీని మీద ఎలాగ స్పందిస్తుందో మరి చూడాలి.